హృదయపూర్వక నమస్కారాలు. ఇది 3వ సంవత్సరము. 3 సంవత్సరాల నుంచి వీనెట్ ప్రభు ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి సంక్రాంతి రోజు ఇంటి ముందు వేసే ముగ్గులకు బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది. మరి ఈ బహుమతి కోసం మరి ఒక 30 మంది జడ్జిలను కూడా ఎంచుకోవడం జరిగింది. వారు మరి వారి ఏరియా పరిధిలోనే కాకుండా ఉస్నాబాద్ పట్టణంలో తిరిగి మంచి ముగ్గులను సెలెక్ట్ చేసి మరి వారికి ఒక ఇన్విటేషన్ ఇచ్చి ఈ కార్యక్రమానికి సగౌరవంగా ఆహ్వానించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి అని అంటే ఈ 30x5 150 మంది విజేతలకు మరి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మరి ఒక 10 మందిని కన్సోలేషన్ బహుమతి కింద లాటరీ తీయడం జరుగుతుంది. ఆ తర్వాత మరి ఫౌండేషన్ వారే సొంతంగా నిర్ణయించారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ మరి వారు నిర్ణయించడం జరిగింది. అది కూడా చివరిలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రోగ్రాం అయిపోయే వరకు అందరూ కూడా ఉండాల్సిందిగా కోరుతున్నాను. ఎవరైనా కాని పక్షంలో మరి వారి ప్లేస్లో వేరే వారికి ఇవ్వడం అనేది జరిగేది. దయచేసి జడ్జిలందరూ కూడా వారు ఎంచుకున్నటువంటి కంటెస్టెంట్లను ప్రోగ్రాంకి తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతున్నాను. మరి ముందుగా ఈ కార్యక్రమానికి జడ్జిగా ఉన్నటువంటి వాళ్ళను డయాస్ మీదకి ఆహ్వానించడం జరుగుతుంది. మరి వారికి కూడా సీట్లు కేటాయించడం జరిగింది. వారు పిలవగానే వచ్చి సంధ్య మాధవి టు ఎల్ఐసి 3వ నంబర్, కన్యాకుమారి 4వ నంబర్, చేకూరి రమేష్ గారు, కొంచెం క్లాప్స్ కొట్టండి. భోజనాలు అయినాయి అందరి. ఇది మహిళలకు అక్కడెక్కడో ఉండి మన కోసం తయారు చేసిన ప్రోగ్రాం ఇది. వారు నిర్వహించినటువంటి ఈ ప్రోగ్రాం మరి మనందరం కలిసి సక్సెస్ చేసి వారికి గిఫ్ట్గా ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నాను. దొడ్డి శ్రీనివాస్ గారు, కోడెం రమేష్ గారు, నంబర్ 9, నిర్మల రాణి, నంబర్ 10, గంగిశెట్టి లత, నంబర్ 11, ఓస్టర్ क्या
పప్ప భవాని నంబర్ 15, కోడూరి శ్రీదేవి నంబర్ 16, దోర్శెట్టి రాణి నంబర్ 17, చేర్యాల లావణ్య, కొండ రస్త, పెరుమల్ల చంద్రకళ, దయచేసి ఎవరి పేరున్న సీట్లో వాళ్ళే కూర్చోవలసిందిగా కోరుతున్నాను. బొద్దుల వనిత నంబర్ 21, వెళ్దండి లావణ్య, ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోండి. పేరు మాట వెళ్దండి మంజుల, అన్నీ కరెక్ట్ నంబర్ కరెక్ట్ పేరుంది నంబర్ ఉంది, దయచేసి కన్ఫ్యూజ్ కావద్దు. పేరుంది, సీట్ నంబర్ ఉంది. గాజుల రవలి నంబర్ 27, మంద పుష్పలత 28, మరొక 2 నిమిషాలు గాంధీ కోఆర్డినేటర్ గారు మాట్లాడతారు. నా పేరు గవిశెట్టి గాంధీ, మాది ఉస్మానాబాద్, ఇక్కడ లోకల్ వాస్తవ్యుని. మా ప్రియమిత్రుడు ఎర్రం రఘునందన్ రెడ్డి గారు ఉస్మానాబాద్ వాస్తవ్యుడే, మన భార్గవపురం వాస్తవ్యుడే. అతను అమెరికాలో స్థిరపడి 30 సంవత్సరాలు అవుతున్నది. అతను మన ఊరికి ఏదో ఒక సహాయం చేయాలని ఏదో ఒక తలంపుతోటి వీనెట్ రఘు ఫౌండేషన్ అనేది స్థాపించబడింది 3 సంవత్సరాల కింద. స్థాపించగానే నాకు మా క్లాస్మేట్ ఆయన కూడా నాకు ఈ బాధ్యత తీసుకుంటామని అడిగాడు. నేను తప్పకుండా నా శాయశక్తులా కృషి చేస్తానని అతనితో మాటించి ఈ వీనెట్ రఘు ఫౌండేషన్ యొక్క కోఆర్డినేటర్ బాధ్యతలు తీసుకున్నాను. ఈ వీనెట్ రఘు ఫౌండేషన్ అనేది 3 సంవత్సరాల కింద స్టార్ట్ అయింది. గత 2 సంవత్సరాలుగా ముగ్గుల పోటీలతో పాటుగా మిగతా ఇతర కార్యక్రమాలు కూడా చాలా చేశాము. మహిళా దినోత్సవం చేశాము. అయితే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే మాకు ఒక గంట చెప్పిన సరిపోదు. అలాగే మా వీనెట్ రఘు ఫౌండేషన్ తరఫున గత 2 సార్లు జడ్జిగా ఉన్న చిట్టి గోపాల్ రెడ్డి గారు అకాలంగా మరణం చెందారు. పాపం అతని కోసం మనం 1 నిమిషం నిలబడి మౌనం పాటిస్తామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శ్రీరామ్ టైం సరిపోదు. ఆయనను వీనెట్ రఘు ఫౌండేషన్ ద్వారా కూడా చాలా ప్రోత్సాహాలు ఇచ్చి సార్ కూడా సరైన రీతిలో అరుచుకుంటానని మా ఫౌండర్ చెప్పారు. ఓకే, సంతోషం, చాలా సంతోషం. అలాగే వీనెట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏదో మీ ఇచ్చా మేము చెప్పడం కాదు, మేము షోపడం చేసి ఉండదు. మళ్ళీ వీనెట్ ఫౌండేషన్ అనేది 1 రూపాయి కూడా ఎవరి దగ్గర చందా తీసుకొని
మేము ఇంతవరకు చందన తీసుకోము. సొంత పైసలతోటి ఆయన వీనెట్ రఘు ఫౌండేషన్ ఆయన ఎర్రం రేవంత్ రెడ్డి గారు సొంత ఖర్చులతోటి మన ఉస్మానాబాద్కు చేస్తాడు. తప్పకుండా మేము నిర్వహించే కార్యక్రమంలో రాబోయే రోజుల్లో కూడా ఇంకా మహిళా దినోత్సవం కానీ ఇంకో దినోత్సవం కానీ ఇంకా కొన్ని కార్యక్రమం చేయాలనుకుంటున్నాం. దాంట్లో కూడా మీరు అధికారుల సంఖ్యలో పాల్గొనాలని కోరుచున్నాను. అలాగే ఇక్కడ మన జడ్జెస్లో ఎవరైనా 2 నిమిషాలు మాట్లాడండి. థ్యాంక్ యూ గాంధీ. ఈ కార్యక్రమం గురించి మరో 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోడూరి శ్రీదేవి గారిని మాట్లాడాల్సిందిగా. పండగ అయిపోయినా కూడా పండగ వాతావరణం కనబడుతుంది ఇక్కడ. ఎస్పెషల్లీ ఎక్కడో అమెరికాలో ఉండి మన ఊరి కోసం ఏదో ఒక చేయాలనే తపన కనీసం ఇక్కడ లేకున్నా కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఈ ప్రోగ్రామ్ నడిపేయడం అంటే ఆషామాషి కాదు. ఒకే వేదిక పైన 30 మంది జడ్జిలను వాళ్ళకి అవకాశం కల్పించి అందరినీ సెలెక్ట్ చేసి ఎన్నో రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ చేయడం అనేది కేవలం కొంతమంది ప్రాతినిధ్యం కాకుండా అందరూ జడ్జిగా వాళ్ళ సెలెక్ట్ చేసి ఎంతో సృజనాత్మకతతో చేసుకున్న వాళ్ళ టాలెంట్ ఊరికి కాకుండా అందరికీ అవకాశం కల్పించాలన్న ఒక సదుద్దేశము చాలా నచ్చింది. లాస్ట్ ఇయర్ 2 years నుంచి నేను ఈ ప్రోగ్రాం చూస్తున్నా, కానీ ఇంకా కొంతమందికి ఈ విషయం తెలియదు అనుకుంటున్నాను నేనైతే. అది వచ్చే సంవత్సరం వరకు మరింత పెద్ద ఎత్తున జరగాలని, ఈ ప్రోగ్రాం మరింత సక్సెస్ కావాలని, ఇంకా కొన్ని మంచి కేవలం పండగకు సంబంధించిందే కాకుండా ఇదొక వీనెట్ ఫౌండేషన్ అనేది ఇంకా కేవలం ఎంటర్టైన్మెంటే కాకుండా ఇంకా వేరే ఏదైనా మంచి కార్యక్రమాలను ప్రతి సంవత్సరానికి ఒకసారి కాకుండా సంవత్సరంలో అప్పుడప్పుడు కూడా గుర్తు చేసే విధంగా ప్రోగ్రామ్స్ చేయాలని, మనందరి ఆశీర్వాదం ఆ వీనెట్ ఫౌండేషన్ మీద ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వీనెట్ ఫౌండేషన్ గారికి, కోఆర్డినేటర్స్కి, మీ అందరికీ ధన్యవాదాలు. సామాజిక కార్యక్రమాలు చేయడం జరిగింది. అది స్కూల్ ఫ్రెండ్స్కు అయితేనేమి ఇంకా చాలామందికి కూడా ఏంటి అంటే తనకు తోచిన సహాయం చేయడం జరిగింది. అలాగే పోయిన సంవత్సరం, ఇది గత 2 సంవత్సరాల నుంచి ముగ్గుల పోటీ చేసుకోవడం జరుగుతుంది. అంతకుముందు మరి మహిళా దినోత్సవం సందర్భంగా దాదాపుగా 250 మంది మహిళలను, సామాన్య గృహిణులను, అంటే వారికి ఎలాంటి పోస్టు లేని మహిళలను, సామాన్య గృహిణులను మరి ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఇలాగే జడ్జెస్ను సెలెక్ట్ చేసుకొని మరి వారి ద్వారా సన్మానించుకోవడం జరిగింది. పోయినసారి మరి ఆ కార్యక్రమం చేయలేకపోయినాము. ఈసారి ఇంకా మీరందరూ సహకరిస్తే ముందు ఇంకా చాలా కార్యక్రమాలు నిర్వహించుకుంటామని చెప్పడం జరుగుతుంది. అలాగే చేకూరి రమేష్ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాయ నమః. సభ మీద, వేదిక మీద ఆసీనులైనటువంటి మహిళా మాతృమూర్తులందరికీ, నా వేదిక ముందు ఉన్నటువంటి మహిళా మాతృమూర్తులందరికీ నమస్కారం. ఇది ఉస్నాబాద్ అంటే మన ముస్లిం పేరు. దీనికి భార్గవాపురం అని ఇంతకుముందు పేరు ఉండేది. అది క్రమేణా అంతరించిపోయింది. ముస్లింల పాలన వచ్చేసరికి ఉస్నాబాద్గా మారింది. ఇటువంటి మన భార్గవాపురంలో పుట్టి ఒక ఎన్ఆర్ఐగా అమెరికాలో స్థిరపడి, నా ఊరు నా జన్మస్థలం అని గుర్తుపెట్టుకొని నేను పుట్టినటువంటి ఊరుకు ఏదో చేయాలి అన్న దృఢ సంకల్పంతో వీనెట్ ఫౌండేషన్ అనేటువంటిది రఘునందన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. నాకు తెలిసినటువంటిది ఏంటంటే, అన్న మీది 1983-84 బ్యాచ్ అనుకుంటా, 83-84 బ్యాచ్. ఎందుకంటే బాయ్స్ హై స్కూల్లో పిల్లలకు కావలసినటువంటి నీటి వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. అది గొప్ప విషయం.
ఒక బాల వికాస సంస్థ ఎలాంటిదో అంతమంది సుమారుగా ఒక 500-600 మంది పిల్లలు చదువుకునే పాఠశాలకి ప్రతిరోజు నీటిని, శుద్ధమైనటువంటి నీటిని అందిస్తున్నటువంటి సంస్థ వీనెట్ ఫౌండేషన్. నేను అప్పుడప్పుడు గూగుల్లో కూడా చూశాను అన్నది. గూగుల్లో కూడా ఇక్కడే కాదండి, అమెరికాలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసినవి చాలా కనబడ్డాయి. అలాంటిది రఘునందన్ అన్నగారు భారతదేశంలో నుండి వెళ్ళిన తర్వాత నా ఊరికి, నా పుట్టిన గ్రామానికి నేను ఎంతో కొంత సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఇలాంటి స్వచ్ఛందమైనటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి మన గ్రామానికి ఇలాంటి మహిళలందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి వారు కృషి చేయడం ఇది చిన్న విషయం కాదు. ఎంతో కృషి చేస్తేనే ఈ యొక్క కార్యక్రమం అనేది నిర్విఘ్నంగా జరిగింది. ఒక 150 మంది సెలెక్ట్ చేయడం, అందులో జడ్జీలను ఎన్నుకోవడం, వారు అక్కడి నుండే గెలుపొందిన వారికి బహుమతి ప్రదానానికి సంబంధించినటువంటి సెలెక్ట్ చేయడం, అది నిజంగా ఒక అద్భుతమైనటువంటి విషయం ఇది. అటువంటిది మన హుస్నాబాద్లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మరి ముఖ్యంగా ముగ్గుల పోటీలు ఎందుకు తీసుకోవడం జరిగింది అంటే మహిళలందరికీ కూడా ఇష్టమైనటువంటి ముగ్గులు, ప్రీతికరమైనటువంటి. సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులు, గొబ్బెమ్మలు, గోముఖం, గోమయం. ఇంటి ముందు సంస్కృతి మారింది, పాశ్చాత్య నాగరికత మన ఇంటి ముందుకు వచ్చింది. ఒకప్పుడు కల్లాపి చల్లి ముగ్గులు వేసి ఎంతో అందంగా పెట్టేవారు. కానీ నేటి పాశ్చాత్య నాగరికతలో మనం అమెరికా నాగరికతకు వెళ్తుంటే అమెరికా మన నాగరికతను ప్రోత్సహిస్తుంది. కానీ కొత్తదొక వింత, పాతదొక రోత అన్నటువంటి విధానంలో మనం వెళ్తున్నాం. మన సంస్కృతి, మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో వీనెట్ ఫౌండేషన్ ద్వారా అమెరికాలో తెలుస్తుంది. ఈరోజు ఇక్కడ కాదు, అమెరికాలో తెలుస్తుంది. అక్కడ ఒక్కరో ఇద్దరో సెలెక్ట్ చేసింది కాదు, ఇది చాలామంది భారతీయ సంస్కృతికి చెందిన వారు అక్కడ ఉంటున్నారు. వాళ్ళందరూ కలిసి ఈ యొక్క ముగ్గుల పోటీకి సంబంధించినటువంటిది మన ఇంటి ముందు మన ముగ్గు అనే కార్యక్రమాన్ని తీసుకొని మనల్ని సెలెక్ట్ చేయమనడం వారి ఎంతో గొప్ప విషయం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు వారు చేస్తున్నందుకు మన హుస్నాబాద్ తరపున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుందాం. ఇలాంటి కార్యక్రమాల్లో మహిళలందరూ ఇంకా ముందుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వీనెట్ ఫౌండేషన్ రగన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మహిళలందరికీ, ఈరోజు వచ్చినటువంటి మహిళలందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. విధంగా జరుపుకుంటున్నారు. అక్కడ ఎక్కువైతుంది, ఇక్కడ తక్కువైతుంది. మన సంస్కృతి, భారతీయ సంస్కృతి గురించి, సాంప్రదాయాల గురించి ఇక్కడ మనం బోనాలు, అలాగే సంక్రాంతి రోజు ముగ్గులు, అలాగే ఇంకా తదితర కార్యక్రమాలు ఏ విధంగా జరుపుకుంటున్నామో ఇప్పుడు అక్కడ ఎక్కువ ఫ్యాషన్ అయిపోయింది, ఇక్కడ తక్కువ అయిపోయింది. అలాగే ఇట్లా చేయడం అనేది వారి యొక్క ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశము. చుక్కలు పెట్టి ముగ్గులు వేసేవారు. ఇప్పుడు ఏంటి అని అంటే అంత అప్డేట్ అయిపోయి మరి మొత్తం ఆర్ట్ దించుతుండ్రు. ఇట్లా క్యాన్వాస్ మీద దించినట్టు వాకిళ్ళల్లో కూడా దించుతూ ఉన్నారు. అది మొత్తం దాదాపుగా అందరూ ఒకే రకంగా చెరుకు గడలు, మనం సంక్రాంతికి ఏవి ఉండే ప్రాముఖ్యత మొత్తం ముగ్గుల రూపకంగా చూపెట్టడం జరిగింది. చాలా సంతోషం. ఆ విధంగానైనా కూడా ముందు తరాలకు మరి ముగ్గు అంటే ఇట్లా ఉంటుంది, సంక్రాంతి అంటే ఈ విధంగా ఉంటుంది, సంక్రాంతి అంటే ముగ్గు గొబ్బెమ్మలు అని చెప్పి ఇప్పుడు వ్యాస సుచిత్ర గారు ఈ కార్యక్రమం గురించి 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నమస్కారాలు. ఈరోజు మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం నిజంగా చాలా బాగుంది. నిజంగా పండుగ కూడా ఈరోజే వచ్చిందా అన్నంత ఆనందంగా ఉంది. మనకు సంక్రాంతి అంటేనే ముగ్గులు. తెలుగువారి ప్రతి వాకిళ్లలో రంగురంగుల ముగ్గులు ఆ రోజు గొబ్బెమ్మలతో
చాలా చక్కగా చాలా అందంగా మెరిసిపోతాయి. ఈ విధమైన చక్కని సనాతన సాంప్రదాయాన్ని ప్రోత్సహిస్తూ మనందరినీ ఇందులో భాగస్వామ్యం చేసిన వీనెట్ ఫౌండేషన్ వారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలాగే మనందరినీ వారు చేసే ప్రతి పనిలో కూడా ఎంకరేజ్మెంట్ ఇస్తూ మనందరినీ ముందుకు తీసుకెళ్లాలని నా యొక్క విజ్ఞప్తి. మీ అందరికీ కూడా నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మా వీనెట్ ఫౌండేషన్ ఆధ్వర్యం జరిగే వాటిలలో సుచిత్ర గారిని తప్పకుండా అంటే ఆ అదృష్టం కలిసి వస్తుంది అనుకుంటున్నాం. రమేష్ గారు కూడా చాలా బాగా చెప్పారు. అలాగే మన జడ్జెస్లో ఎవరైనా 2 నిమిషాలు మాట్లాడండి. వేదికను అలంకరించిన మహిళలు అంటేనే శక్తి, ఎవ్వరూ చేయలేనిది కూడా మహిళలు చేయగలుగుతారు అనేది రఘునందన్ రెడ్డి గారు గుర్తించి మనకు గత 3 సంవత్సరాలుగా మనకి అవకాశం ఇస్తున్నారు. ప్రతి సంవత్సరము లాస్ట్ ఇయర్ కొంతమందికి మాత్రమే ఈ వీనెట్ ఫౌండేషన్ గురించి తెలుసు. కానీ ప్రతి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూసుకుంటే మహిళలు వేసిన ముగ్గులలో చాలా తేడా ఉంది. అందరూ కూడా నేను కూడా మంచిగా వేయాలి, నాకు కూడా ప్రైజ్ రావాలి అనేసి ప్రతి ఒక్కరూ వాళ్ళ వాకిళ్ళలో చాలా అందంగా ముగ్గులు వేశారు. కావాలంటే మీరు కూడా లాస్ట్ ఇయర్ది ఈ ఇయర్ది ఒకసారి తేడా చూసుకోండి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ జడ్జిలలో ఒకరు ఏమన్నారు అంటే అందరికీ ఇస్తున్నారు, కానీ అందరికంటే మంచిగా వేసిన వాళ్ళకి ఏదో రకంగా ప్రైజ్ మనీ ఇస్తే బాగుంటుంది అనేసి వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఆ మహిళకి గౌరవం ఇస్తూ రఘునందన్ రెడ్డి గారు ఈసారి ఈ ప్రైజెస్ పెట్టడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన నాకు నా తరపున కృతజ్ఞతలు ప్రథమ 5,000, ద్వితీయ 3,000, తృతీయ 2,000. అలాగే కన్సోలేషన్ ప్రైజ్ 10 మందికి 500 చొప్పున ఇవ్వడం జరిగింది. అంటే దానికి సెలక్షన్ కోసం రెడీ చేసాము. వాళ్ళు కూడా మీరు అందరిలో ఈ ప్రైజ్ కూడా ఈ 150 మంది లోపలనే ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఆ డ్రాలు కూడా ఉంటాయండి. మీరు ఎవరు నిరుత్సాహపడకండి, మీకు గిఫ్ట్ వస్తుంది. దానిలో గిఫ్ట్తో పాటుగా మీ అదృష్టంలో ఉన్న ఫస్ట్, సెకండ్, థర్డ్ వస్తుంది. కన్సోలేషన్ 10 మందికి వస్తాయండి. దయచేసి మీరు కార్యక్రమం అయిపోయేంత వరకు ఎలాంటి తప్పులు లేకుండా దయచేసి మీరు కూడా ఏదైనా సూచించగలరు. అలాగే నా జడ్జెస్ నుంచి ఎవరైనా మాట్లాడండి. అందరం కలిసి ఇంతమందిని ఒక చోట కలిపి ఇంత చాలా ముగ్గులు వేయించి అందరిలో ఉన్న ప్రతిభను గుర్తించి ఈ ప్రోగ్రాం అలా ఒక్కొక్కరు ఎంత మంచిగా వేశారంటే వాళ్ళ లోపల ఉన్న ప్రతిభను అందరూ ఈ ముగ్గుల ద్వారా పెట్టి మహిళా లోకం గ్రూప్ పెట్టి చాలా సంతోషం చేశారు. ఉష్ణబాల ఏది జరిగినా కూడా మహిళా లోకం గ్రూప్ ఆన్ చేస్తే సరిపోతుంది. ఆ విధంగా అందరికీ అన్ని తెలియజేస్తున్నారు. రఘునందన్ అన్నయ్య గారికి మాత్రం చాలా చాలా సంతోషం వ్యక్తం చేయాలి. అందరం కలిసి ఒక్కొక్కరు రైతు సంబరాలని, కైట్స్ అని, పాలు పొంగేయడం అని, చెరుకు గడలని రకరకాలుగా అందరు చాలా బాగా వేశారు. ఈ విధంగానే ప్రతి సంవత్సరం అందరం కలిసి జరుపుకోవాలి. ఈ విధంగా అందరం కలుసుకుంటే కూడా చాలా సంతోషం అవుతుంది. ఈ వీనెట్ ఫౌండేషన్ వారికి గురించి వెల్లంటి లావణ్య గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. Sir and Rajita madam and my dear judges and Rangoli competition winners అందరికీ కూడా శుభాభివందనాలు. సంక్రాంతి అంటేనే సంబరాల పండుగ. ఇలాంటి సంప్రదాయానికి అనుకూలమైన పండుగని మన ముందుకు రఘునందన్ రెడ్డి గారు తీసుకొచ్చి సంక్రాంతి రోజు ఇంటి ముందు వేసిన ముగ్గుల పోటీలకు పండుగలో భాగం చేద్దాం అనే కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం జరుగుతుంది. దానికి ప్రతీకగా ఉస్నాబాద్లోని మహిళలందరూ కూడా వీనెట్ ఫౌండేషన్ వాళ్ళ రంగోలీ కాంపిటీషన్ అంటే చాలా ఎక్సైట్గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. వాళ్ళ ముగ్గులు ఎవరు నాకు ఫస్ట్ ప్రైజ్ వస్తుందా, నేను బాగా వేయగలను అని ముగ్గుల రూపంలో కాకుండా వాళ్ళు డ్రాయింగ్ వేస్తున్నారా, పెయింట్ వేస్తున్నారా అన్న రూపంలో
ఆ ముగ్గులో, అందమైన ముత్యాల ముగ్గుల్లో చెరుకు గడలు, పాల పొంగులు, రైతులు అందరూ కూడా చక్కగా పొందుపరిచారండి, గొబ్బెమ్మలతో సహా. ఇలాంటి కొందరు వనితలైతే ఆ ముగ్గులో కొంచెం మంచి మంచి మాటలు కూడా పొందుపరిచారు. రైతు రాజు కాగలడు కానీ రాజు ఎప్పుడూ కూడా రైతు కాలేడు అనే లాంటి పదాలను కూడా ముగ్గు రూపంలో వేశారండి. అలాంటి మహిళలు చాలా, ఇంకా కొన్ని రాజు యొక్క 10 వేళ్ళు మట్టిలోకి వెళితేనే మన యొక్క 5 వేలు ఆహారానికి నోటిలోకి అందుతాయి. ఇలాంటి కొటేషన్స్తో ముగ్గుల రూపంలో చాలా చక్కగా పొందుపరిచారండి. అసలు వీనెట్ యొక్క ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంస్కృతి మరియు కళలను అంతరించిపోకుండా ప్రోత్సహించడమే ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలాంటి కార్యక్రమాలను ముందుకు చేస్తూ సార్ అక్కడ ఉన్నా కూడా వారి యొక్క మిత్ర బృందం వారి యొక్క ఆశయాలను ఇక్కడ ముందుకు నడిపిస్తున్న వారి యొక్క మిత్ర బృందానికి కూడా కృతజ్ఞతలు తెలపాలండి. ఫస్ట్ సంక్రాంతి రోజు ఇంటి ముందు వేసిన ముగ్గుల పోటీలను పండుగలో భాగం చేద్దాం అనే కాన్సెప్ట్తో మనల్ని ఇక్కడ కలిపి మనమందరి పరిచయాలు పెంచుకునేలా చేసిన వీనెట్ డ్రగ్ ఫౌండేషన్ ఆధ్వర్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞత. ఫౌండేషన్ రఘువీర్ అన్నయ్య గారికి చాలా కృతజ్ఞతలు. నాకు ఇన్ని రోజుల ముందు నుండి నాకు అసలు స్టేజ్ ఫియర్ అనేది లేదు. ఇప్పుడు ఈ స్టేజ్ స్టార్ట్ చేసిన కాడ నుండి నాకు మాట్లాడాలనే కానీ పాట పాడాలనే కానీ కోరిక అనేది కలిగింది. దానివల్ల నాకు తప్పులు పోతాయనే ఉద్దేశంతో పాట పాడడానికి నేను దానికి పాడుతున్నాను. భలే మంచి రోజు భలే మంచి రోజు పసందైన రోజు వసంతాలు వీచే నేటి రోజు
క్షమించండి ఏమైనా తప్పులు పోతే. మరి నాకు కొంచెం గొంతు త్రో ఇన్ఫెక్షన్ అయింది, దాంతో సరిగా వాయిస్ రాలేకపోతుంది. మరి ఇప్పుడు రామారావు సార్ గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నిర్వహిస్తున్న ఈ కార్యనిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ హాజరైన మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముగ్గు అనేది భగవంతుడు మహిళకిచ్చిన సహజమైన కళ. నేను ఒక ఆర్టిస్ట్ను, పెయింటర్ను కాబట్టి చెప్తున్న పురుషులకు ప్రత్యేకమైన కళ అంటూ ఏమీ లేదండి. అమ్మమ్మల నాన్నమ్మల నుంచి అంతకుముందు పూర్వకాలం నుంచి కూడా ఈ కళను ఆదరిస్తూనే ఉన్నారు. కళ జీవితంలో ఒక భాగం. కళ లేకపోతే సమాజం భ్రష్టు పట్టి. మొన్న ఒక ఇంటర్నేషనల్ కార్యక్రమానికి విజయవాడలో ప్రపంచ తెలుగు మహాసభలకి నన్ను ఇన్వైట్ చేస్తే వెళ్ళాను. అక్కడ అందరూ స్పీచ్లు ఇచ్చారు, తెలుగు భాష, తెలుగు సంస్కృతి గురించి, ముగ్గుల గురించి. మరి మీరు అందరూ స్పీచ్లు తెలుగు మీద ఇస్తున్నారు కదా, మీ మనవరాళ్ళను ఏ లాంగ్వేజ్లో చదివిస్తున్నారు అంటే ఇంగ్లీషు. మరి సభలన్నీ దేనికి పని లేకనా? అంటే చెప్పడం వేరు. ఆ కళ్ళు లేకుండా ఇప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటే మరి దృష్టి మందగిస్తుంది. అందుచేత మన సంస్కృతిని కాపాడుకోవాలి. తెలుగు ఇంగ్లీష్లోనే చాలా దాదాపుగా కన్యాకుమారి నుంచి కురుక్షేత్రం, న్యూఢిల్లీ వరకు, బాంబే, ఢిల్లీ, కన్యాకుమారి, ఇక్కడ అలాగే బెంగళూరు, చెన్నై యూనివర్సిటీస్లో నన్ను ఇన్వైట్ చేస్తూ వెళ్తూ ఉంటాను. ఇక్కడ చాలామంది నేను చెప్పాను కూడా. అక్కడ వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ సంస్కృతిని కాపాడుకుంటున్నారు. మరి మనము తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్సు సెట్ బై శ్రీకృష్ణదేవరాయ. అదే మాట నేను కాస్త మార్చి చెప్తాను. తెలుగు దేశ భాషలందు తెలుగు లెస్సు అంటే LESS అంటే తెలుగు భాష. దేశ భాషల్లో తెలుగు తక్కువైపోతున్నది. అందరు ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నారు. రేపు భవిష్యత్తులో మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ ఇంగ్లీష్లోనే చదవాల్సిన పరిస్థితి ఏర్పడే దౌర్భాగ్యం ముందున్నది. ఒక తల్లి వచ్చింది. తల్లి నాతో చెప్పింది, ఏమండి ఇంగ్లీష్ మాట్లాడకపోతే ఉద్యోగాలు రావట. ఎవరు చెప్పారు మీకు అంటే? ఈ పునాది లేకుండా బిల్డింగ్ వేస్తే అది సెట్టింగ్ అవుతుంది, బిల్డింగ్ కాదు. కాబట్టి ముగ్గు అనేది అఫ్కోర్స్ ఆనాటికి ఈనాటికి తేడా ఏంటంటే, తెలుగు పెయింటింగ్లో నాకు పరిచయం, అనుభవం ఉంది కాబట్టి మోడర్న్ ఆర్ట్ అంటాం. మోడర్న్ ఆర్ట్ అంటే భావచిత్రాలు. అప్పటికి ఇప్పటికి వేసిన ముగ్గులలో తేడా ఏముందంటే, భావాన్ని వ్యక్తపరిచే ముగ్గులు వేస్తున్నారు ఇప్పటి మహిళలందరూ. అభినందనీయులు. అది సామాన్యమైన విషయం కాదు. సందేశం ఉండాలి, భావం ఉండాలి. అంటే చూడగానే అర్థమైతే అది సామాన్యమైన చిత్రం, ఆలోచింపజేస్తే అది భావచిత్రం అవుతుంది. దీన్ని ఇంగ్లీష్లో మోడర్న్ ఆర్ట్ అంటాం. కాబట్టి సమయం తక్కువ ఉంది, మాట్లాడవచ్చు. మీ అందరికీ శుభాకాంక్షలు. ఇక్కడికి మమ్మల్ని పరిచయం చేసిన రమేష్ గారికి, గాంధీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది హుస్నాబాద్ నాకు మెట్టినిల్లు. మీరు అనుకోవచ్చు మహిళలకే మెట్టినిల్లు ఉంటుందని. అలా కాదండి, పుట్టినిల్లు అందరికీ ఉంటుంది, మెట్టినిల్లు పురుషులకు కూడా ఉంటుంది. ఎక్కడైతే పురుషుడు నివసిస్తాడో అక్కడి ప్రజలు ఆదరిస్తారు. అదే పురుషునికి మెట్టినిల్లు. నాకు హుస్నాబాద్ మెట్టినిల్లు. థ్యాంక్ యూ. పరుచుకుంటాడు, అందుకనే మెట్టినిల్లు అంటున్నాడు. చాలా థ్యాంక్స్ అండి. మరొకసారి ఈ ముగ్గుల గురించి క్లుప్తంగా రామారావు గారు సార్ చెప్పింది అక్షరాల నిజమండి. విదేశాలలో కూడా మన సంస్కృతిని అక్కడ ప్రోత్సహిస్తున్నారు, ఇక్కడ నిరుత్సాహపరుస్తున్నారు. అదే ఉద్దేశంతో ఈ వీనెట్ రఘు ఫౌండేషన్ కూడా అదే ఉద్దేశంతో మళ్ళీ మన పునరావృతము, మన సంస్కృతి సంప్రదాయాలు పునరావృతం కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ఇతర రాష్ట్రాల్లో మరియు అమెరికాలో కూడా ఇదే విధంగా ఈ వీనెట్ రఘు ఫౌండేషన్ ద్వారా ఎట్లా చేస్తున్నారో అలాగే చేస్తున్నారని మాకు తెలుస్తున్నాయి, చెప్తున్నారు. అలాగే ఈ జడ్జెస్ గారు అయినటువంటి కోడ రమేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. నా పేరు కోడం రమేష్.
నేను ఈ రఘునందన్ రెడ్డి బ్యాచ్మేట్ను. ఈ ఫౌండేషన్ అనేది 2023లో స్థాపించడం జరిగింది. దీని ద్వారా చాలా కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగా ఈ ముగ్గురు ఎవరింటి ముందు వేసిన ముగ్గురికి వారికి బహుమతులు అనే కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఇట్లా కాకుండా వేరే పెద్ద పెద్ద ఫంక్షన్ హాల్లలో లేకపోతే ఆడిటోరియాలలో భారీ ఎత్తున మహిళలను తరలించి అక్కడ ముగ్గులు ఏర్పాటు చేసి అది చేసేది. అట్లా కాకుండా మన సంస్కృతిని కళను కాపాడాలనే ఉద్దేశం కొద్దీ ఇంటి ముందు వేసిన సాధారణ గృహిణులను ఎంకరేజ్ చేయాలనే ఆలోచన కొద్దీ వారు ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత ఫుడ్ యోగా ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా నెలకు 200 మంది విద్యార్థులకు ఒక సంవత్సరం పాటు ఫుడ్ డొనేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఎంతోమంది వ్యక్తులకు కూడా రకరకాలుగా సహాయం చేయడం జరిగింది. 2022 సెప్టెంబర్న పారిశుద్ధ్య కార్మికులకు మరియు వారితో రఘు బర్త్డే చేసుకోవడం జరిగింది. వారికి సన్మానం కూడా చేయడం జరిగింది పారిశుద్ధ్య కార్మికులకు. 2022 డిసెంబర్లో హమాలీ కార్మికులకు సన్మానం చేయడం జరిగింది. వారితో రఘు యొక్క పిల్లల బర్త్డేను చేయడం జరిగింది. 2023 జనవరి సంక్రాంతి రోజు ఇంటి ముందు ముగ్గుల పోటీలో ఉత్సవాలు చేయడం జరిగింది. ఇందులో 20 జడ్జీలు మరియు 100 మంది విజేతలకు ఒక్కొక్క బహుమతి ఇవ్వడం జరిగింది. 2023 మార్చిలో గృహిణులకు గౌరవ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాల సంబరాలలో భాగంగా అనే లక్ష్యంతో ఇది 250 మంది గృహిణులకు సన్మానించి గౌరవ పురస్కారాలు ఇవ్వడం జరిగింది. తర్వాత 2023 ఏప్రిల్లో హై స్కూల్కి 1000 లీటర్ల కెపాసిటీ కలిగిన మినరల్ వాటర్ ప్లాంట్ డొనేట్ చేయడం జరిగింది. అది వజ్రోత్సవ కమిటీకి అదే రోజు 2000 బ్యాగులు కూడా ఇవ్వడం జరిగింది పిల్లలకి. 2023 మే శిశు మందిర్ కన్స్ట్రక్షన్కు దాదాపు 1,50,000 రూపాయల నిధులు ఇవ్వడం జరిగింది. 2023 సెప్టెంబర్ ఫౌండేషన్ మీట్ అండ్ గ్రీట్ చేసుకోవడం జరిగింది. 2023 డిసెంబర్ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ చేయడం జరిగింది. ఈ 2024 సంక్రాంతి రోజు మళ్ళీ ముగ్గుల బహుమతులు ఇవ్వడం జరిగింది. ఇలా 30 మంది జడ్జీలు 150 మందికి ఇవ్వడం జరిగింది. 2025లో 150 మంది విజేతలు మరియు 3 బంపర్ ప్రైజులు మరియు ఇందులో 10 వరకు కన్సోలేషన్ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ గారికి. అలాగే రామారావు గారు సారు ఒక పాట పాడతానని కోరాడు. తప్పకుండా అతనికి మరొకసారి ధనము కోరి మనసిచ్చే ధరణి మనిషిని కోరి వచ్చాని నాను వారే లేదని నేను కన్నీరునికే కాలంలో ఉన్నానని నా కన్న తల్లి వలె ఎదలు చేర్చి నన్ను దాచాడు. నాకై వచ్చిన నెచ్చనివే అమృతము తెచ్చిన జాబిలివే, నాకమృతము తెచ్చిన జాబిలివే. ప్రేమ కొరకు ప్రేమించేవాణ్ణి అడిగాను. గంటలు గనగన మ్రోగాయి నా కంటి పాపను అన్నాయి. నాకై వచ్చిన నిశ్చయివే అమృతము తెచ్చిన జాబిలివే, నాకమృతము తెచ్చిన జాబిలివే. ఈ అనురాగం ఈ ఆనందం ఎవ్వరెరుగని అనుబంధం.
ఈ అనురాగం ఈ ఆనందం ఎవరెరుగని అనుబంధం కూడలు పాకి నీడలు పరచి ఉండాలి వేలు చల్లగా ఉండాలి వేలు తీయగా పండాలి మన కలలు ఎవరికి వారం స్వార్థంలో హృదయాల లోకంలో నాకై వచ్చిన నెచ్చలివే అమృతము తెచ్చిన జాబిలివే నాకమృతము తెచ్చిన జాబిలివే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అర్థానికి అంకితం చేయడం ఈ పాట. అలాగే దయచేసి అందరు ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవలసిందిగా కోరుతూ, మరి అందరూ మీరు కూర్చున్న దగ్గరికే స్నాక్స్ కానీ టీ కానీ వాటర్ కానీ వాళ్ళు తీసుకొచ్చి సర్వ్ చేయడం జరుగుతుంది. మరి జడ్జెస్ అందరి 150 మంది విజేతలు వస్తే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆడియన్స్ నుంచి మరి ఈ ప్రోగ్రాంను ఉద్దేశించి ఎవరైనా 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మాటలు కానీ పాటలు కానీ మీరు ఏ విధంగా తెలియజేసినా మేము సంతోషపడతాం. నేమేంటి పురాణ వరలక్ష్మి. అందరికీ, అక్కలందరికీ, చెల్లెలందరికీ, నాతోటి సోదరి మనందరికీ ధన్యవాదాలు. అలాగే స్వాగతం, సుస్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్లండి లావణ్య మేడం గారికి 100 సార్లు థ్యాంక్స్ చెప్పుకుంటా. ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను ఇంటి ముందు ముగ్గేస్తా. అక్కడ మార్కెట్ యార్డ్లో కాంపిటీషన్ జరుగుతుంది. వెళ్ళాలంటే నాకు వీలు కాదు. నా ప్రాణమేమో అటు పోవాలని కొట్టుకుంటుంది. మరి ఎలా అలాంటి టైంలో మన రీసెంట్గా మార్కండేయ స్వామి టెంపుల్లో మేడం గారు కలిసి మీకు వచ్చిన ముగ్గు మీరు వేయండి, నేను పేరు రాసుకుంటానని చెప్పింది మేడం. ఆ రోజు నాకు వచ్చిన ముగ్గు వేసిన, నన్ను సెలెక్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడమే గొప్ప. నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అందరికంటే మీ ముందు ఇక్కడ మాట్లాడాలంటే చాలా భయం అనిపిస్తుంది. మేడం మీకు చాలా చాలా థ్యాంక్స్. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. అలాగే వీనెట్ ఫౌండేషన్ వారికి చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చాలా చక్కగా వివరించారు. అలాంటి మహిళలకు మరి గ్రౌండ్కి పోయి ఇంకెక్కడికో పోయి ముగ్గులు వేయాలంటే అందరికీ అవకాశం వస్తుంది రాదు. అందుకనే తన కాన్సెప్ట్ ఏంటంటే సంక్రాంతి రోజు అయితే ఆర్టీసీలో కండక్టర్గా చేస్తాను. అసలు ఈ వీనెట్ ఫౌండేషన్ ఉంటుందనేది కూడా నాకు తెలియదు. మేము క్యాజువల్గా ఫెస్టివల్ అని ఇంటి ముందు ముగ్గు వేసుకున్నాము. అది నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టాను. సుకన్య గారు చూశారు. సుకన్య చూసి అక్క మీ ముగ్గు బాగుంది, మీది ఎక్కడ ఇల్లు అంటే నేను చెప్పాను ఇక్కడ ఉంటుంది అని. వచ్చి ఫోటో తీసుకొని సెలెక్ట్ చేసేది. అసలు 3 years నుండి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారని కూడా మాకు తెలియదు. ఇప్పుడు కొత్తగా వింటున్నాను. ఇక్కడికి వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్ ప్రతి ఇయర్ ఉంటుందని మాకు తెలిస్తే ఇంకా నేను కూడా కొందరిని ఎంకరేజ్ చేసేదాన్ని. కాకపోతే ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి ఇంకా ముందు ముందు మేము కూడా ముందుకు వస్తామని నేను చెప్తున్నాను. మహిళలు అనేది తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. మహిళ అంటేనే ఒక శక్తి. మహిళలు తలుచుకుంటే ప్రపంచంలో ఏదైనా కానీ మహిళలతోనే అన్ని జరుగుతుంది. మగవారి వెనకాల కూడా మహిళ లేనిది మగవారు కూడా ఏమీ చేయలేరు అనేది కూడా ఒక మహిళ నిరూపిస్తుంది. ఈ అవకాశం కండక్ట్ చేస్తున్న జడ్జిలందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ఇక్కడ ఫౌండేషన్ చేసిన వారు ఎక్కడుంటారో తెలియదు, కానీ ఈ ప్రోగ్రాం ద్వారా అతను చాలా పెద్ద వ్యక్తి అనేది మాత్రం అర్థమవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన జడ్జిలందరికీ మరియు ఈ ఫౌండేషన్ వారికి, ఈ వేదికలు అలంకరించిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. మరియు సుకన్య గారికి నా తరపున చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నా యొక్క ధన్యవాదాలు. మాట్లాడతారా? మాట్లాడండి. మీ పేరు శ్రీలత గారు మాట్లాడతారండి. నా పేరు శ్రీలత. నేను ఇది 3rd year ఇక్కడికి రావడం. లాస్ట్ ఇయర్ గోపాల్ రెడ్డి సార్ చేతుల మీదుగా తీసుకున్నాను నేను. ఈ ఇయర్ కూడా తన చేతుల మీదుగానే తీసుకోవాలని ఆశతో ఉన్నా. అదే ఆశతో నేను ముగ్గేసింది కూడా భోగి రోజు. అనుకోకుండా ఆ రోజు భోగి రోజు ఇంటి ముందు ప్లేస్ లేకపోయినా వేరే వాళ్ళ వాకిట్లో ముగ్గేసి ఒకే ఒక కాల్ చేస్తే ఆ కాల్తో నా దగ్గరికి వచ్చి ఎంతటి మహానుభావుడంటే తను ఎంతో మందికి విద్య నేర్పిన వ్యక్తి.
ఆ వ్యక్తి నేను ఒక కాల్ చేస్తే కాల్తో నా ముందుకు వచ్చి మా శిశు మందిర్ మాతాజీ తను ఇక్కడికి వచ్చి ముగ్గేయడమే గొప్ప అని నా ముగ్గుని ఫోటో తీసి ఆ ఫోటోని అందరికీ నేను వీనెట్లో పెడతాను అని చెప్పడమే చాలా సంతోషం. అట్లాంటి వ్యక్తి నాకు ఈరోజు ఇక్కడ బహుమతి ఇవ్వలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది. ఇదే విషయాన్ని నేను రజిత మేడంతో ఎక్స్ప్రెస్ చేస్తే ఏం అనుకోకండి, నేనున్నాను, మేం ముందుకు తీసుకెళ్తాం, ఆడవాళ్ళు అందరూ ఇన్స్పైర్ చేస్తాం మేము అని చెప్పారు. నేను ఇక్కడ సార్ గురించి తలుచుకుంటే మాట్లాడలేకపోతున్నా. అసలు నాకు 2 సంవత్సరాల పరిచయం సార్తో. శిశు మందిర్లో నేను టీచర్గా వర్క్ చేస్తున్నా. ప్రజెంట్ చెప్పలేకపోతున్నా. నేను అసలు నా మనసులో చాలా చెప్పుకోవాలని ఉంది సార్ గురించి, కానీ నేను ఏం ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నా. ఈ వేదికని అలంకరించిన వారందరికీ ధన్యవాదాలు. మాట్లాడమైనా వస్తే మనం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మీరు ఎవరైనా వస్తే రావచ్చు, తప్పకుండా మీకు కూడా అవకాశం ఉంటుంది. మగవాళ్ళు మీరు సమయాన్ని వేస్ట్ చేయకుండా పిలిచినప్పుడు రజిత గారు పిలుస్తారు, నేను పిలుస్తాం. పిలిచినప్పుడు మీరు కూడా మీ యొక్క పేరును ఒక్కసారే ఒక్కసారే పిలవడం జరుగుతుంది. అందుకని మీరు నంబరు పిలిచినప్పుడు తప్పకుండా యాదకుంచుకొని ఆ నంబర్ ఉన్న వ్యక్తులు రండి. ఆ నంబర్ ఉన్న వ్యక్తులు రాకుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా రావచ్చు, వచ్చి తీసుకోవచ్చు. దయచేసి మీ స్నాక్స్ మీ దగ్గరికి వస్తాయి, మీరు లేచి వెళ్ళకండి. మీ టీ కానీ మీ స్నాక్స్ కానీ మీ దగ్గరికి వస్తాయి, తప్పకుండా అందరికీ ఇవ్వబడుతుంది. అందరికీ సరిపోయేంత ఇక్కడ ఉంది. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఎవరైనా మాట్లాడతారని ఇంకెవరైనా? భాస్కర్, వెళ్ళండి భాస్కర్. ఇంకా ఎవరైనా పెద్దలు? ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది. ప్రైజులు జడ్జెస్ పిలుస్తాం, ఆ తర్వాత నంబర్తో పిలుస్తాం. రజిత గారు ప్రారంభించవలసిగా కోరుతున్నాం. స్వాతి, వెల్దండి రోజా, దరిపల్లి శ్రావ్య, బోడిగ రజిత, కోడం వైష్ణవి. మీరు మీ ఇన్విటేషన్ నంబర్స్ తీసుకొని రావాల్సిందిగా కోరుతున్నాను. మీ జడ్జితోని మరి బహుమతి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చీకోటి స్వాతి, వెల్లండి రోజా, 402 దరిపల్లి శ్రావ్య, 403 వెల్లండి రోజా, 404 కోడం వైష్ణవి, 405 బొడిగ రజిత. ఐదుగురు ఒకసారి దయచేసి, లేదు 30 మినిట్లు దయచేసి ఒక్కసారి అందరూ ఒకసారి దిగండి. లేదా 2 గంటలైనా గంగిశెట్టి లత వచ్చిందా? రాలే. పాప భవాని వచ్చిందా? వర్షిని, 314 ఎం సింధు, 315 పి శిరీష. మీరు చెప్పలేదు, లత వాళ్ళ మీద ఉన్నది, మీరు కూర్చోండి. కోడలు శ్రీదేవి వాళ్ళు రెడీగా ఉన్నాడు. హరీష్ ఒకటి తీసుకురా. సౌమ్య, 354 ఎం భవాని,
355 ఎం అఖిల, 51 గూళ్ళ స్వప్న, 52 చందన. మీ ఇన్విటేషన్ కార్డులు డ్రాప్ బాక్స్లో వేయాల్సిందిగా కోరుతున్నాను. 51 మీరేనండి? వాళ్ళు లేరు కాబట్టి శ్రవంతి లావణ్య వాళ్ళు స్టేట్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. పుల్లూరి లత 406 వేయాల్సిందిగా కోరుతున్నాం. నుంచి 350 బూర్ల కృష్ణవేణి 346 కోరుతున్నాం. ఒకవేళ డ్రాలో వెళ్ళినా కూడా కార్యక్రమము కాబట్టి అందరూ నిశ్శబ్దంగా. శివాని 440, అనుష వెల్దండి, ఉమా తప్పకుండా పాడదని మరీ కోరుతున్నాను. దయచేసి మీరు ఎవరు మాట్లాడద్దు, ఇంకోసారి సెలెక్ట్ చేయడం జరగదు. తెలుస్తా మంద పుష్పల గోలోజు సంధ్య అయిపోయింది. పోగుల సుకన్య, బుక్క సంఖ్య గారు రండి. 336 ప్రాజెక్ట్ రాణి గారు రెడీగా ఉండండి. థామస్ గారు రెడీగా ఉండండి. రమేష్ గారు, హరీష్ ఒకటి మీరు నలుగురు సరే 5 వచ్చేసిందా? కాదు రజిత గారు సెలెక్షన్ అయిపోయింది. తీసిన అంటే ఇక్కడే 20 8 అందరూ తప్పకుండా కన్సల్టేషన్ పడుతుంది. ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు వాస్తవానికి ఛానల్లో కవర్ చేద్దామని వచ్చాను, బట్ స్టేజీ ఎక్కి మాట్లాడవలసిన అవసరం ఎందుకు వచ్చిందో ఒక విషయం చెప్దామని వచ్చాను. నేను గత 23 ఇయర్స్ నుండి సిటీ కేబుల్లో న్యూస్ రీడర్గా, ఒక రిపోర్టర్గా అందరికీ సుపరిచితమే. నా మాట అందరికీ తెలుసు, నా ముఖము అందరికీ తెలుసు. కానీ నేను ఇక్కడ స్టేజ్ ఎక్కాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ముందుగా హార్ట్లీ కంగ్రాచులేషన్ చెప్పడానికి మాత్రమే ఎక్కాను నేను. ఎందుకంటే ఈ వీనెట్ రఘు ఫౌండేషన్ వారు చేస్తున్నటువంటిది మన దేశం కాకుండా విదేశం వెళ్ళి అక్కడ స్థిరపడి పుట్టిన ఊరును మరవకుండా, తన స్నేహితుల సహకారంతో ఆడపడుచులను మరవకుండా, ఆడపడుచులు మన ఇంటి ఆడపడుచులుగా భావిస్తూ ఇంటి ముంగట రంగవల్లుకలను తను సెలెక్ట్ చేసి వారి ఇళ్లల్లో, కళ్ళల్లో, మనసులో ఆనందాన్ని నింపుతున్నటువంటి అతనికి శిరస్సు వంచి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. మీ అందరికీ కూడా
హార్ట్లీ కంగ్రాచులేషన్. ప్రైజ్ వచ్చిన వారు, ప్రైజ్ రాని వారు ఎవరైనా పర్వాలేదు, పార్టిసిపేట్ చేస్తాము అనేది మాత్రం మరవకండి. విజేత అనేది ఇంపార్టెంట్ కాదు, పాల్గొన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో ఆ ఛాన్స్ మీకు ఇచ్చినటువంటి వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా న్యాయ నిర్ణేతలకు అండ్ ఫౌండేషన్ ముందుండి నడిపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే జీవన జ్యోతి, ఆలయాన వెలసిన దేవుని రీతి. ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే జగతికి జీవన జ్యోతి, ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. పది దేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. పది దేవుని మురిపించే వలపుల వీణ, జీవితమే పండించే నవ్వుల వాన. కష్ట సుఖాలలో తోడు నీడగా, తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. కష్ట సుఖాలలో తోడు నీడగా, తల్లిని మరపించే ఇల్లాలి ఆదరణ. మగువేగా మగవారికి మధుర భావన, ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. సేవలతో అత్తమామ సంతసించగా, 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. సేవలతో అత్తమామ సంతసించగా, 10 మందిని ఆదరించు కల్పవల్లిగా. తనయుని పెంచే తల్లిగా, తనయుని వీరనిగా పెంచే తల్లిగా. సీమనుగాంచే దేవతగా సృష్టించను ఆ దేవుడు తన కుమారునిగా. ఆలయాన వెలసిన దేవుని రీతి, ఇల్లాలే జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ వెళ్ళిపోయిన వారికి ఇవ్వమండి తప్పకుండా. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని గంగం రైతు గారు ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. కన్సోలేషన్ ప్రైజ్ ఫస్ట్ తీస్తారండి. చిన్నపిల్లలకి ఈ అమ్మాయిని పుచ్చిరమ్మా. రాణి మీ వాళ్ళ మమ్మీ రమ్మను, వాళ్ళ మమ్మీ భయపడతాడు. తీసుకున్నాను బ్రదర్ ఎన్నికలు చేయదు. 324 ఈ నంబర్ నోట్ చేసుకుంటాము. ఈ నంబర్ జడ్జి అనౌన్స్ చేస్తాం తర్వాత. ఫస్ట్ 324 ఉమ్మా పక్క పెట్టండి, ఇవ్వబడదు పక్క పెట్టండి. ఇంకొకటి నెక్స్ట్ 312 లోపల ఒకసారి లోపల పంపిస్తాను. ఎం శ్రీలత, పప్పా భవాని
జడ్జి 312 312 నంబర్ 312 ఎం శ్రీలత 313 కే వర్షిని. అంటే మీకే 2 వస్తాయా? అది లోపండి అన్న గట్టి లోపండి. 441 కాపార్తి శృతి. నలభై 45 ఎన్ శారద రెజిస్టర్ జడ్జ్. వచ్చింది చాలా వచ్చింది అన్న చేసింది రామా. ఓన్లీ 1. 405 వెళ్ళిపోతే ఎవరికి ప్రైజ్ ఇవ్వమండి. సీరియస్ గా చెప్తున్నాం. లాటరీ అయిన వాళ్ళందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. కన్ఫ్యూజ్ చేయట్లు. 325 పింగి స్పందన నిర్మల రాణి జడ్జి. ఉంటేనే రండి, పింగి స్పందన ఉంటేనే రండి. ఇంకెవరున్నారు? ఏం రాలే ఉంటే తీయమనండి. నేను ఇప్పుడు 441 మళ్ళీ సీజన్ నెంబర్ రమేష్ చెప్పండి. రమేష్ నోట్ చేసుకుంటాడు. లాస్ట్ 12 ఇస్తాడు. 320 ఉంటే ఉండండి అండి. ఓకే ఉండండి. ఆరండి 367 సింధు కొండ పద్మావతి రైత. కొండ పద్మావతి రైత సింధు. సింధు ఉంటేనే రండి, తప్పకుండా లేకపోతే ఇవ్వం. ఇచ్చినాం. 313 నంబర్ అయితే రాయండి. పేరు విన్నా నేను చూస్తా. లక్కీ కే వర్షం 328 అనుష. కొంత కన్యాకుమారి అనుష. 328 380. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు ఈ 10 మందిని డాన్స్ మీదకి పిలిచి మరి వారికి కన్సోలేషన్ బహుమతి. తప్పకుండా తొందరగా రండి. 312 ఎం శ్రీలత తొందరగా రండి. 312 ఎం శ్రీలత. 441 కాపర్తి శృతి. తొందరగా రండి, లైన్ కొద్ది రండి. ఎం శ్రీలత మీరేనా?
శ్రీలత గారు మీరేనా అండి? ఇందులో జడ్జెస్ గారు ఇంకోసారి మీ అందరం వీడియో కవర్ అయిందని తప్పకుండా మిమ్మల్ని ఇంకోసారి సెలెక్ట్ చేయండి. ఇంకా 3 ఉన్నాయమ్మా. రమేష్ ఇంకొక 3 ఉన్నాయి. రమేష్ ఇవ్వాలండి. ఇంగ్లీష్ పక్కన తప్పు రాసించారు. అన్మిషన్ రెండు కూడా కరెక్ట్ కొట్టిన అన్మిషన్. ఓకేనా? ఓకే. పేరు అనుష. కన్ఫ్యూజ్ అయింది, సారీ. ఇప్పుడు మరి థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేస్తున్నారు. ఇది జడ్జిలకు ఎలాంటి సంబంధం లేనటువంటి విషయము కాబట్టి అన్యదా భావించదు. ఎవరు మీకు వచ్చింది మాకు రాలేదు అని చెప్పి ఎవరికి వచ్చినా మహిళకే వచ్చింది కాబట్టి అందరూ కూడా సంతోషించాలని కోరుకుంటూ తృతీయ బహుమతిని అనౌన్స్ చేస్తున్నాము. గురించి మరి శ్రీనివాస్ గారు కార్యక్రమంలో పాల్గొనేందుకు నేను ఆలస్యంగా రావడం జరిగింది. అందుకు మీ అందరినీ ముందుగా క్షమించమని అడుగుతూ ఈనాడు చాలా కార్యక్రమాల కారణంగా కొంత సమయం ఇవ్వలేకపోయినాం. మా ఈ వీనెట్ ఫౌండేషన్ జడ్జిలో ఒకరైనటువంటి మా గురువు గోపాలరెడ్డి గారి యొక్క అకాల మరణం వల్ల కొంత మీ ఫౌండేషన్కు సమయాన్ని ఇవ్వలేకపోయాను. ఈసారి గత సంవత్సరం కూడా అలాగే ఈ సంవత్సరం కూడా మహిళా మండలందరినీ కూడా ఒక్కచోట చేర్చి ఒక పూలమాలగా తయారు చేసి ఇంత అందమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మా రంగన్న గారికి అమెరికాలో ఉన్నప్పటికీ వారు కృష్ణాబాద్ అంటే వారికి ప్రేమ. ఆ ప్రేమ అనురాగాలే ఈనాటి కార్యక్రమ సమాహారమని చెప్పచ్చు. అలాగే గంగం రజిత గారు కానీ గాంధీ గారు కానీ సమయాన్ని ఎక్కువ కేటాయిస్తూ రఘు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషదాయకం. ఈ కార్యక్రమంలో చాలా ముగ్గులను పరిశీలించడం, మంచి మంచి ముగ్గులు వేసి అలాగే ఆ ముగ్గులకు ఎన్నో అర్థాలు ఉన్నాయి. అందులో మంచి రంగవల్లికలను వేసినటువంటి మహిళా సోదరి మందరుగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గెలిచినా ఓడినా గెలవడం అనేది ఒకరిద్దరికి ఉంటుంది కావచ్చు, కన్సోలేషన్ బహుమతి పొందినా లేకున్నా పోటీలో పాల్గొన్నా కూడా అది అదృష్టమే. ఎందుకంటే ఒకసారి పాల్గొంటే మరొకసారికి అనుభవంగా మారుతుంది. అది అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అలాగే జడ్జిలుగా వేదిక మీదటువంటి పెద్దలందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు. తృతీయ బహుమతి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా మరి ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ ప్రైజ్ 2000 బహుమతి గెలుచుకున్న పార్టిసిపెంట్ 363 నంబర్ చందన, వ్యాస సుచిత్ర జడ్జ్. చందన బిగ్ క్లాప్స్. చందన 363.
మరి శ్రీనివాస్ గారు వాళ్ళకు ప్రైజ్ మనీ వారి చేతుల మీదుగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. చందన గారు రండి. చందన గారు రావాలి, మీరు ఎవరు కాదండి. చందన క్లాప్స్ కొట్టండి, క్లాప్స్. చిన్న పాప చాలా బాగా వేసింది ముగ్గు. సేవ్ ట్రీ, సేవ్ ఉమెన్, సేవ్ వాట్. అందరు క్లాప్స్ క్లాప్స్. 12:30 అనుకుంటా ముగ్గు మొదలు పెట్టింది. మార్నింగ్ 4 o'clock దాకా వేసిందండి. వేశాక గొబ్బమ్మలు నవధాన్యాలు పెట్టేసి ఇంట్లోకి వెళ్ళారు. పాపం పందులు వచ్చి మొత్తం ముగ్గు ఖరాబ్ చేసిందండి. విపరీతంగా ఏడవడం ఈ అమ్మాయి. అసలు నాకైతే చాలా బాధ అనిపించింది. మళ్ళీ వాకిలంతా క్లీన్ చేసి మళ్ళీ 7 దాకా వేసింది ముగ్గు. అందుకని నిజంగా ఈమెకు ప్రైజ్ వచ్చినందుకు నాకు హ్యాపీగా ఉంది చాలా. థ్యాంక్ యూ వీనెట్ ఫౌండేషన్. 436 విజయ. జడ్జి వెల్దండి ఉమా. క్లాప్స్ కొట్టండి. వెల్దండి ఉమా జడ్జి 436 విజయ. సెకండ్ ప్రైజ్ మరి గాంధీ గారి చేతుల మీద. గాంధీ కొట్టండి అందరూ. చాలా బాగా ఉంది. తన ముందు కూడా చాలా కష్టపడి వేసినట్టుంది, బాగుంది. థ్యాంక్ యూ. తప్పకుండా మాట్లాడు. మీరు ఇద్దరు ఎవరైనా మాట్లాడచ్చు, మాట్లాడండి. విజయ్కి ప్రైజ్ గెలుచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తను ఒకరోజు ఈరోజు పోటీ కోసం అని వేయది, ప్రతిరోజు కూడా సంక్రాంతి ముగ్గులు వేసింది. ప్రతి సంక్రాంతికని కాకుండా ప్రతిరోజు కూడా చాలా అందమైన ముగ్గులు వేస్తుంది. నేను లేవగానే షట్టర్ తీయగానే ఫస్ట్ వాళ్ళ వాటిని చూస్తా, ఇవాళ ఏ ముగ్గు వేసింది అని. చాలా అందంగా వేస్తుంది. బహుమతి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వీనెట్ ఫౌండేషన్ రఘు అన్నయ్య గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంతమంది మహిళల్లో నవ్వులు ఉన్నాయి ఈరోజు సంక్రాంతి అంటే అన్నయ్యదే గ్రేట్ అసలు క్రెడిట్. ఈ కార్యక్రమాన్ని గాంధీ అన్నయ్య, రజిత అక్కయ్య చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చివరి ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ జడ్జి మంజుల. వెళ్దండి మంజుల జడ్జిగా కావాలి. వారు చేసినటువంటి గ్రహీతలు నుండి 433 అనగోని భాగ్యలక్ష్మి. 433 అనగోని భాగ్యలక్ష్మి గారు రండి. వాళ్ళ అమ్మాయి లేదా వాళ్ళ అమ్మాయినా అమ్మాయి అయితే రండి. వేరేటది ఫస్ట్ ప్రైజ్ అనగోని భాగ్యలక్ష్మి 5,000 ఫస్ట్ ప్రైజ్. తప్పకుండా ఒక్క నిమిషం స్థానిక జడ్జిలకు ఎలాంటి సంబంధం లేదు. మీరు వేసిన ప్రతి ముగ్గు కూడా తను చాలా క్షుణ్ణంగా పరిశీలించి మరి జడ్జి చేయడం జరిగింది. దీనికి స్థానిక జడ్జిలకు ఎలాంటి సంబంధం లేదు. అందరూ విజేతలే. మరి అందరికీ ప్రైజ్ వచ్చింది. అందులో కొంచెం మంచిగా ఉన్న ముగ్గులకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది. పోయినసారి ఇవ్వలేదు, ఈ సంవత్సరమే ఇవ్వడం జరిగింది. వారందరికీ బహుమతులు గెలుచుకున్న ప్రతి ఒక్కరికి ఫౌండేషన్ తరఫున, జడ్జిలందరి తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు. మీ సహకారం ఎప్పుడూ ఇట్లనే ఉండాలని కోరుకుంటూ సహకరించినటువంటి జడ్జిలకు మరి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్స్. ఓకే ఉన్నదా మరి అప్పుడే రమ్మంది కదా. అయ్యో అందరు ఫోటో చూడలేదు. అందరు
ఫస్ట్ సెకండ్ థర్డ్ మాట్లాడండి. ఓకే ఓకే ఫోటో అయిపోయి. చెప్పాలి నవ్వమని ఫోటో తీసి ఉట్టిగానే తీస్తారా ఫోటో